కాంగ్రెస్ తో ఉన్న బంధం ఎప్పుడో దిగిపోయింది. తీర్మార్మలకు ఏ పార్టీతో బంధం లేదు. ఆ పార్టీలలోకి పోతాడు, కొన్ని రోజులు ఉంటాడు, ఆ పార్టీల నుంచి బయటికి పోతాడు. అది ఆయన ఇప్పుడు బీజేపీలో వచ్చిండు, తర్వాత వాళ్ళకి కాంగ్రెస్ వచ్చి బీఆర్ఎస్ ఉంటుంది, తెలంగాణ జనసమితి. అవును. తర్వాత బీజేపీలో వేయండి, కాంగ్రెస్ లోకి వచ్చిండు. తర్వాత నవనిర్మాణ పార్టీ అని జైల్లో ఉండి ప్రకటించిండు. అవును. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ పార్టీ ప్రకటిస్తుండు. అంటే తీర్మార్మలను మొత్తం మీద రెండు ఈ జెండా చూడండి, మధ్యలో ఇది ఒక పిడికిలి, ఇది గ్రీన్ కలరు, ఇది ఎర్ర కలర్. మొత్తం మీద ఎర్రదంట ఏమంటారు, అది విప్లవానికి గుర్తు అని చెప్తుండు, ఇది రైతులకు గుర్తు అని చెప్తుండు, ఇది ఉద్యమాలకు గుర్తు అని చెప్పి మొత్తం మీద ఒక జెండాను అయితే రూపొందించారు. ఏదేమైనా ఎంఐఎం జెండాను కమ్యూనిస్ట్ జెండాను కలిపి అది సగం ఈ సగం గుర్తించినట్టు అనిపిస్తుంది. రైట్. ఆత్మగౌరవం వాటా అధికారమే నినాదం, ఎరుపు ఆకుపచ్చ రంగు పిడికిలితో జెండా. పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ తీర్మార్మలన బీసీల తర్వాత మారే రోజు బీ ఫామ్ అడుక్కునే పరిస్థితి ముగిసినట్టే. బీసీల హక్కులు రాజ్యాధికారుల కోసం పార్టీ స్థాపన తీర్మార్మలన్న. అయితే మరి నిన్న ఒక రాష్ట్ర కమిటీ ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో నేను పార్టీ ప్రకటిస్తున్నట్టే పెద్దగా ఊహించుకున్నా. అసలు తీర్మార్మలన్న ఎంతమంది మేధావులతోటి, ఎన్ని పార్టీల నాయకులతోటో చర్చలు జరిపి, బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వస్తారో, కాంగ్రెస్ నుంచి ఎంతమంది వస్తారో, బీజేపీ నుంచి ఎంతమంది వస్తారో, అసలు ఒక అలజడి రాబోతుందా అనుకున్నా కానీ బీసీల మూవ్మెంట్ లేదు, అలజడే లేదు. నిన్న మీటింగ్ చూస్తే మళ్ళా తీర్మార్మలన్న టీం ఎవరు గాలే రాష్ట్ర నాయకులుగా వాళ్ళకు కొత్తలు ఎవరు లేరు. తీర్మార్మలతో తిరిగేటోళ్ళు తప్ప కొత్తలు వస్తే ఉండలేరు. అంటే తీర్మార్మలన విధానాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేదా వాళ్ళ విధానాలు తీర్మార్మలన నచ్చకపోవచ్చు. ఎవరు వచ్చినా తీర్మార్మలన కింద పనిచేయాలి కాబట్టి నచ్చలేదు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఎన్నో ఉంటారు కూడా తెలియదు. అసూదగాని హరిశంకర్ గౌడ్ కావచ్చు, సూర్యాపేట వట్టజానయ్య కావచ్చు, వీళ్ళంతా కూడా ఉంటారా పోతారా అనేది కూడా తెలియదు. మొత్తం మీద పార్టీ అయితే పెట్టిర్రు. కానీ అది ఎన్ని రోజులు ఉంటది అసలు ఒక చూడొచ్చు. మనం బీ ఫామ్ లో అడుక్కునే పరిస్థితి ముగిసినట్టే నాకు తెలిసి. మరి ఎవరైనా గెలుస్తారా? తీర్మార్మలన కూడా డౌటేనట. రాజకీయ విశ్లేషకులు చాలా అంటున్నారు తీర్మార్మలనే పోయినసారి గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కష్టపడ్డారు కాబట్టి, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు కాబట్టి. ఏమైందంటే ఈ 34 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు. రెండు ఏంటంటే కాంగ్రెస్ బలమైన ఏరియా, ఎమ్మెల్యేలు బలమైన క్యాడర్ ఉంది, కాంగ్రెస్ వైపు గాలి ఉంది. ఆ గాలితో గెలిచింది తప్ప గతంలో 2 సార్లు ఓడిపోయాడు కదా. ఇప్పుడు పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గెలవాడు, ఎమ్మెల్సీ కూడా గెలవాడు. మరి ఆ చుట్టుపక్కల రాష్ట్ర కమిటీలు ఉన్నట్టు వాళ్ళకి డిపాజిట్ వస్తుందో రాదో. మొత్తం మీద బీసీల పార్టీ ఒక ఉవ్వెత్తున పెద్ద ఎత్తున వస్తుందని నేను అనుకున్నా. కానీ ఇంత నిరుత్సాహంగా ఇబ్బందికరంగా పరిస్థితిలో వచ్చింది. మరి ఈ మూమెంట్ మరి ఇన్ని పార్టీలు తట్టుకుంటుంది. అటు బీఆర్ఎస్ తట్టుకోవాలి, బీజేపీ తట్టుకోవాలి, ఇటు కాంగ్రెస్ తట్టుకోవాలి, లేదా మరి ఎవరితో లోపాయికార ఒప్పందం చేసుకొని బీసీల ఓట్లు డైవర్ట్ కాకుండా ఈయన వైపు తీసుకొని చీల్చే కుట్ర ఏమన్నా ఉందా అనేటువంటిది కూడా అది కూడా నడుస్తుంది. మరి ఏదేమైనా తీర్మార్మలన కొంత గ్రేటే. అంటే ఏదిన్నా తన సొంత నిర్ణయాలతో ముందుకు తీసుకుపోతుంది. ఒక ఛానల్ని పెట్టడం, ఛానల్కి సంబంధించి రకరకాల పార్టీలకు పోవడం, ఏదున్నా తన సొంత నిర్ణయాలు కొంత ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఒక్కడే అన్ని నడిపిస్తూ ముందుకు పోతున్నాడు. ఇక